తర్వాత మీకే అంత మంచి వస్తుంది ఫోటో. కొట్టిన వాళ్ళు వెనకాలకి వెళ్ళండి. వీడియో పెట్టకండి, ఒక్క సెకండ్ ఫోన్ చేస్తా. సైట్ ఓకేనా? Yes. ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఎన్నో పనులు చేశారు. మరియు ఈ సైన్స్ కోసం పూజ చేయడానికి సార్ వచ్చారు. పనులు ఎన్నో ఇచ్చారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమంలో ఆనందంగా మరి అత్యంత పురాణ స్థలంలో ప్రసిద్ధి చెందిన మార్కండేయ గుడికి ఈరోజు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. మరి గతం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో పనులు ఈ జగిత్యాల్లో ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ఈ గుడి ఆ గుడి అని కాదు, ఏ గుడికైనా ఏ సంఘానికైనా అత్యంత నిధులు కేటాయించిన ఎమ్మెల్యే గారుగా ఎప్పటికీ నిలిచి ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి గతం నుంచి చూసుకుంటే ఇప్పటికీ లాస్ట్ టైం 40 లక్షలు, ఇప్పుడు 5 లక్షలతోటి గుడిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఇంకా కూడా చెందుతుంది. మరి ఎమ్మెల్యే గారు నిత్యం మనకి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే ఈ గుడికి సంబంధించిన మన అధ్యక్షుడు గంగాధరన్న గారు కానీ వాళ్ళ కార్యవర్గ సభ్యులకు, అలాగే డిసిసి గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పద్మశాలి భక్త మార్కండేయ దేవాలయంలో అభివృద్ధిలో భాగంగా నన్ను ఆహ్వానించిన పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు సోదరుడు భోగా జియా గారి గంగాధర్ గారికి, అట్లాగే ముఖ్య అతిథులుగా హాజరైన మన ప్రియతమ నాయకులు జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న పెద్దలు
స్థానిక శాసనసభ సంజయ్ కుమార్ అన్న గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కులబంధు గారు అడవాల జ్యోతి లక్ష్మి గారికి, అట్లాగే సోదరుడు మహేష్ పవిత్ర గారికి కౌన్సిలర్ మరియు సోదరుడు కౌన్సిలర్ పద్మశాలి కుల బాంధవుడు వేముల శ్రీనివాస్ గారికి, కుల బాంధవులందరికీ మరియు పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైనా గతంలో అభివృద్ధి జరిగిందంటే పార్టీలకు అతీతంగా వారు ఆనాటి ఎంపీ కవితతోటి ఈ ముందు తీసుకొచ్చి 40 లక్షల రూపాయల గ్రాంట్ పెట్టించడం జరిగింది. దాని అభివృద్ధి భాగంగా జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు కూడా. ఈనాడు కూడా ఈ అధ్యక్షులు వచ్చిన తర్వాత అభివృద్ధి చేయాలి, నేను వచ్చిన తర్వాత ఏ గ్రాంట్ పెట్టాలని కోరగానే నాకు వారు వినతి పత్రం ఇచ్చారు. ప్లీజ్ పెట్టడానికి పోయి స్థానిక సంస్థలు విచారించగానే వారు పెద్ద విజయం చేసుకొని 5 లక్షల నిధులు కేటాయించడం, మళ్ళీ ఈ రోజు వారి ఈ వేదిక పై నుంచి కోరగానే భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు ఇస్తామని కోరడం వారి ఉదార స్వభావానికి ప్రతీక చెప్పదు తప్పదు. వారు రాజకీయాలకు రాకముందు కూడా మన పద్మశాలి కుల బంధువులు పోయి ఆనాడు అడగగానే వారి కోరగానే ఉచిత హెల్త్ క్యాంపులు పెట్టిన గొప్ప వ్యక్తి మన సంజయ్ అని చెప్పదు తప్పదు. అంటే చాలా క్యాంపులు పద్మశాలి కుల తరఫున కూడా వారు రాజకీయాలకు రాకముందు కూడా ఉచిత క్యాంపులు పెట్టి మన పద్మశాలి కుల బాంధవుల మన్నన పొందిన మహమ్మదమైన వ్యక్తి మన సంజయ్ అని చెప్పడం తప్పదు. వారికి వారి తండ్రి గారికి కూడా ఏదైతే పద్మశాలి కుల బాంధవులతో ఆనాడున్న శ్రీమతి గంగాపూజన్ కానీ, నర్మల లక్ష్మణ్ కానీ, మన అన్వల్ల కౌన్సిలర్ లింగన్న కానీ, వాళ్ళందరూ కూడా వారి సుపరిచితులు, వారి అడుగుదాడాలు నడిచిన గొప్ప వ్యక్తి మన పద్మశాలి కుల బాంధవులు. అంటే వీరికి సంబంధం పద్మశాలి కులం కూడా సంబంధం ఇప్పటికీ కాదు, వాళ్ళ నాన్నగారు ఉందని చెప్పాలి తప్పదు. మార్కండేయ మందిరంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించి సభాధ్యక్షత వహించిన గౌరవ అధ్యక్షులు సోదరులు పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులు గంగాధర్ గారికి, వారి ఈ కార్యవర్గంలోని ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యులకు, కార్యక్రమం పాల్గొంటున్న గౌరవ జిల్లా అధ్యక్షులు శ్రీ కాజంగి నందయ్య గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్లు సోదరి జ్యోతమ్మ గారికి, పెద్దలు వీరనాభూషణ్ గారికి, పద్మశాలి కుల సంఘానికి సంబంధించిన వివిధ సంఘాల సభ్యులకు, స్థానిక కౌన్సిలర్ సోదరి మిత్ర మహేష్ గారికి, ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. వారందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారం. ఈరోజు మార్కండేయ మందిరంకు రాగానే ఆహ్వానించి స్వాగతించి అక్కడ అమ్మవారి దగ్గర, మార్కండేయం దగ్గర, శ్రీరామచంద్రుని దగ్గర పూజలు జరిపించి ఈనాటి కార్యక్రమం చేయించిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా నిజంగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతకుముందు అన్న నందయ్య గారు చెప్పినట్టు పద్మశాలి కుల బాంధవులతోటి చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం, వారు కొంత మా నాన్నగారికి ఉండే అనుబంధాలు చెప్తే నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా గదే గడియారం కడ మార్కెట్ దగ్గర పెరిగినాం కాబట్టి అందరితో కూడా చాలా అనుబంధం. దాంట్లో భాగంగానే అన్ని వర్గాల వారి మండలతో ఉండబట్టికే వాళ్ళ జగిత్యాలలో 3 సార్లు కూడా నాకు మంచి రాజకీయంగా కూడా ఆదరణ లభించింది. 2 సార్లు గెలిచిన, ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉంటూ, మరి ఇంతకుముందు చెప్పినట్టు అప్పటి ప్రభుత్వంలో అప్పటి నాయకురాలు కావచ్చు, మన ప్రస్తుత ఎమ్మెల్సీ రమణ గారు కావచ్చు, నేను కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఇక స్థానిక కౌన్సిలర్స్, అప్పుడుకి ఇప్పుడున్న వివిధ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు అందరితో కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయడం. అంతేకాకుండా అంతకంటే ముందే నందన చెప్పినట్టు మిత్రులు ఇంజనీర్ మహేందర్ గారు ఉన్నప్పుడు అప్పుడు హెల్త్ క్యాంప్స్ జరిగితే అప్పుడు సేవా సమితి తరఫున మా మిత్రుడు మా బాలాజీ సురేషన్ అన్న వీళ్ళంతా సభ్యులు అప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలకు ఇక్కడ రావడం జరిగింది. భగవత్ సంకల్పం, మార్కండేయం దయ, ఈరోజు జైత్యాల్లో ఇంకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ఆ చేతున్న సందర్భంలో అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు జరుగుతాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా గుడి ముందట రోడ్డు, డ్రైన్ మంచిగా ఉండాలని ఆశించినాం.
నిధులు పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు కూడా ఇవి ఆచరణలోకి రాని పరిస్థితి. మా గంగాధర్ తాపకట్టుండి నేనైనా ఏమైతలేవు పనులేదు. కొత్తగా మా పవిత్రమ్మ కౌన్సిలర్ గారైంది. చాలా రోడ్లు అక్కడ ఆ పక్కన వేసినాం, ఈ సందులో వేసినాం, కానీ డ్రైన్ అధ్వాన స్థితిలో ఉండేది. మరి గంగాధర్ అదేవిధంగా మహేష్ ముందటికి వచ్చి కొందరు మెప్పించి వాళ్ళ డ్రైన్ కట్టడం, ఆ డ్రైన్కి కూడా అప్పుడు జ్యోతమ్మ గారు కూడా మున్సిపల్ చైర్మన్గా ఉండి తర్వాత మాజీ చైర్మన్గా వారు అన్న భూషణం అన్న ఇక్కడ తిరిగి అసలు ఆ డ్రైన్ మంచిగా పెద్ద కడితే దానిపైన గోడ కూడా వస్తుందని ఆలోచన చేస్తే మన మహేష్ దగ్గర నుండి చేయించాడు. కొన్ని ఆటంకాలు వస్తుంటాయి అప్పుడప్పుడు వెనక ముందండి. నేను చెప్పిన అది చేయిస్తేనే నువ్వు లీడరు, లేకుంటే నువ్వు కాదంటే అన్నా. మొత్తానికి కింద మీద పడ్డాడు. ఆ డ్రైన్ కట్టించింది. అలా డ్రైన్ పైన అద్భుతంగా గోడ అయింది. 70-80% మంచిగా రూపుదిద్దుకున్నది. ఆ గోడకు టైల్స్కు మళ్ళీ ఒక 5 లక్షలు కావాలంటే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 5 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. అంతకుముందు కూడా చాలాసార్లు కూడా మంజూరు ఇచ్చినాం. మళ్ళీ కూడా ఇంకా 5 లక్షలు కూడా మంజూరు చేయిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మోరీ కూడా అయిపోయింది. మోరీ కూడా దాదాపు 10 లక్షల పైన నిధులు పెట్టినాం. ఎంత రికార్డ్ అయిందో ఇంకా ముందుకు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే అడవ లక్ష్మణ్ గారు చెప్తారు 10 లక్షలు దాన్ని మంజూరు చేసినాం. అంటే ఈ రకంగా ఈ మార్కండేయ మందిరం ఇది ఒకవైపు సేవా కార్యక్రమాలు, రెండో వైపు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, మూడో వైపు పేదవాళ్ళకు పెళ్లిళ్ళు చేసే కార్యక్రమాలు, ఇటు భగవంతుని ఆశీస్సులు, ఇవన్నీ కూడా ఈ నిలయంలో జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంగణంలో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న ఈ ప్రాంగణానికి కొంత నావంతుగా కూడా సేవ చేసే భాగ్యం కల్పించిన ఆ మార్కండేయునికి, అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులందరికీ, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.